ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల క్యాబ్ డ్రైవర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే మేము ఈ రోజు సమస్యని అడుగుతున్నాం తప్ప కొత్తగా అడగట్లేదు. దాని తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు ప్రవేశపెట్టడం జరిగింది మహిళలకు. ఆ ఫ్రీ బస్సు కూడా మేము ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లందరూ కూడా జీవనోపాధి దెబ్బతిన్నా మేము స్వాగతించాం. మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ మంత్రి గారు ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తుంటే ఫ్రీ బస్సు వలన మాకు నష్టం జరిగిందని ఆందోళన చేస్తుంటే మేము త్వరలో ఆదుకుంటాము, మీరు కూడా తెలంగాణ బిడ్డలే అని చెప్పి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి కూడా 2.5 సంవత్సరాలు వస్తుంది. ఆనాడు మేము అడగలేదు. గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో విఫలమైందని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ భావించడం జరిగింది. ఎన్నికల్లో కనుక గెలిస్తే మేము 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరానికి ఇస్తామని చెప్పి గ్యారెంటీ కార్డు ఇవ్వడం జరిగింది. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. దానికి తోడు గత 14 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆటో మీటర్ ఛార్జీలు పెంచడం జరిగింది. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగినప్పుడల్లా ఆటో మీటర్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండే 14 సంవత్సరాల నుంచి. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. ఆటో మీటర్ ఛార్జీలు పెంచితే ప్రజలే ఇస్తారు కాబట్టి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు 200% పెంచినారు. ఆ విధంగా మన ఆటో మీటర్ ఛార్జీలు పెంచకపోవడం అనేది చాలా సిగ్గుసేటు. అదే విధంగా మాకు ఆనాడు వెనుకబడు గత 40 సంవత్సరాల నుంచి మేము అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. ఆటో కార్మికులు, క్యాబ్ కార్మికులు యాక్సిడెంట్ లో చనిపోయినా, ప్రమాదవశాత్తు నాచురల్ గా చనిపోయినా ఎలాంటి స్కీమ్ లేదు కాబట్టి ఇవాళ మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నా. సంక్షేమ బోర్డు వల్ల ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, రవాణా రంగ కార్మికులకు చాలా ఉపయోగం ఉంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, అది హామీ పెట్టడం జరిగింది, ఇప్పటి వరకు అది అమలు చేయలేదు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఖజానా కానీ ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే కొత్త వాహనాలు కొన్నప్పుడు ఆటోలు కొన్నా, క్యాబులు కొన్నా, లారీలు కొన్నా, డీసీలు కొన్నా లక్షలాది రూపాయలు పెట్టి కొంటున్నారు కాబట్టి దానివల్ల 2% సెస్ వసూలు చేసినట్టయితే అది కోట్లాది రూపాయలు అవుతాయి. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులకి అయితే కోట్ల రూపాయల నిధులు ఉన్నాయో ఆటో కార్మికులు కూడా ఉంటాయి కాబట్టి మేము ఆ రకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. దానికి తోడు ఏదైతే ఓలా, ఊబర్, రాపిడో ద్వారా ఏదైతే ఓలోచాల కంపెనీలు ఉన్నాయో వాళ్ళ అవసరాలను బట్టి ప్రజలను, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లను మోసం చేసి ఎక్కువ రేటు తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఒక యాప్ తీసుకొస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ కూడా తీసుకురాలేదు కాబట్టి ఈ తదితర డిమాండ్ల కోసం 23 అర్ధరాత్రి నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు నిరవధిక సమ్మె చేస్తున్నాం. ఆ సమ్మెలో మేము ఒకటే కోరుతున్నాం, కాంగ్రెస్ పార్టీని మేము వ్యతిరేకించట్లేదు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు, చేస్తున్న ఆశతోనే 2.5 సంవత్సరాలుగా ఓట్లేపట్టడం జరిగింది. ఇప్పటికి మాకు చేస్తలేదు కాబట్టి మేము ప్రజలు డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము 24వ తారీఖు నుంచి 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె పోతున్నాం. ఆ సమ్మె సందర్భంగా అనేకమైన కార్యక్రమాలు, అసెంబ్లీ ఉంటే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి చేస్తాం, లేదంటే డిప్యూటీ సీఎం అయినా కార్యాలయమైనా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తాం. అవసరం అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిని తరలించి హైదరాబాద్ లో దిగ్బంధం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో స్కూల్ వ్యాన్లు కూడా బంద్ అంటున్నారు కదా, స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది అయితే నాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. 2 రోజులు 3 రోజులు ప్రజలే వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. మేము కడుపు ఎండితో చేస్తున్నాం. ఇవాళ ఓలా, ఊబర్ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, మీటర్ ఛార్జీలు పెంచలేదు, సంక్షేమ బోర్డు చేయలేదు, 12,000 ఇవ్వట్లేదు, అనేకమైన సమస్యలు ఉన్నాయి. కొంత కోరికలు కాదు. ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఇస్తామని చెప్పి 2.5 సంవత్సరాలకు కార్యాలయం చేస్తున్నారు కాబట్టి అవి పరిష్కరించాలని చెప్పి గతంలో లేక ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడి కూడా సమ్మెలకు వెళ్తున్నారు.